దళిత ఎమ్మెల్యేని అవమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పట్టణ కేంద్రంలో సెట్విన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ట్రైనింగ్ చేసినటువంటి విద్యార్థులకు సర్టిఫికేట్లు ప్రదానం చేసే కార్యక్రమం అధికారికంగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా నియోజకవర్గ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంటూనే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, దళిత వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఈ అధికారిక కార్యక్రమంలో మా నియోజకవర్గ బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి సౌమ్యుడు అయినటువంటి మా ఎమ్మెల్యే మాణిక్రావు గారి ఫోటో వేయకుండా ఈరోజు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వారు అవమానపరచడం జరిగింది. ఏదైతే అధికారులు కావాలని చెప్పి అధికార పార్టీ నాయకుల మాటలు వింటూ చేసిన తప్పులను మళ్ళీ చేస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తున్నారు. ఈరోజు ఏదైతే మా మాణిక్రావు గారి ఫోటో వేయకుండా ప్రోటోకాల్ ఉల్లంఘన చేసినటువంటి అధికారులను వెంటనే ఉన్నతాధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి ఈరోజు మేము జహీరాబాద్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన విన్నవించుకుంటున్నాము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఎందుకంటే గతంలో మా నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి మాజీ మంత్రివర్యులు గీతారెడ్డి గారికి కూడా ఒక మహిళ అని మా మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఎప్పుడు వచ్చినా కూడా వారికి ప్రోటోకాల్ పరంగా ఎక్కడ ఏ సమస్య రాకుండా ఒక జహీరాబాద్ ఆడపడుచుగా వారికి ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ మర్యాదలు ఇస్తే ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఫోటో లేకుండా ప్రజలకు ఏం సమాధానం చెప్తారని చెప్పి మేము ఈరోజు అడగదలుచుకుంటున్నాం. మళ్ళీ ఇలాంటి పరిణామాలు ప్రోటోకాల్ సమస్య మళ్ళీ పునరావృతం అయితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని చెప్పి మేము తెలియజేస్తున్నాం. వెంటనే వారిని అధికారులపై ఈరోజు ఎవరైతే తప్పు చేశారో ఆ అధికారులపై వెంటనే మీరు చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.